హలో అండి, నేను మీ అర్చన శ్రీనివాస్. కథలోకి వెళ్దామా? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి పెళ్లి మీద నమ్మకం లేదు, కలిసి బతుకుదాం, పెళ్లితో పని లేకుండా అన్న రిషితో కలిసి సహజీవనం చేయడానికి తెగించి ఇంటి గడప దాటింది ప్రేరణ. తర్వాత ఏం జరిగింది, వారి ప్రేమ ప్రయాణం ఎలా కొనసాగిందో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఆశలతో కొంగొత్త జీవితం మొదలు పెట్టడానికి ఆల్రెడీ ప్లానింగ్తోనే ఉన్న రిషి వసంత్కి ఒక లొకేషన్ షేర్ చేసి అక్కడికి పోనివ్వరా కార్ అన్నాడు. అలాగే ప్రేరణని తన గుండెలకి గట్టిగా పొదువుకొని కూర్చుని వసంత్కి వాళ్ళిద్దరిని అలా చూశాక సంతోషంతో మనసు ఉప్పొంగిపోయింది. రిషి చెప్పిన అడ్రస్కి పోనిచ్చాడు కార్ని. కొత్త ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్. ఇంటి చుట్టూ బంతిపూలు, మామిడాకుల తోరణాలతో కలకలలాడుతూ చాలా అందంగా మెరిసిపోతూ ఉంది. ఇంటి ముందు కారు ఆగగానే లోపలికి వెళ్ళే దారి అంతా గులాబీ పూలు పరిచి ఉన్నాయి అందంగా. రిషి ముందుగా దిగి కార్ డోర్ తీశాడు. కార్ దిగి ఎదురుగా ఉన్న ఇల్లుని ఆశ్చర్యంగా చూస్తూ నిల్చున్న ఆమె చేయి పట్టుకుని, రా మన స్వీట్ హోమ్లోకి, స్వీట్ వెల్కమ్ అంటూ ఆ పూలదారిలో నుండి నవ్వుతూ తీసుకెళ్ళాడు. ఆమెకు తెలియకుండానే కుడికాలు లోపల పెట్టి మరీ ఎంటర్ అయింది ప్రేరణ. ఎంత అందంగా ఉందో ఇల్లు అనుకుంది. ఇల్లంతా తిరిగి చూసి, నేను వస్తానని అంత నమ్మకమా అడిగింది నవ్వుతూ తన వైపే చూస్తూ నిల్చున్న రిషిని చూసి ఆశ్చర్యపోతూ. వెనకాలే వచ్చిన వసంత్ కూడా ఇల్లంతా చూసి, చాలా బాగుందిరా ఇల్లు, ఎప్పుడు తీసుకున్నావు అసలు, నాకు చెప్పనే లేదు అన్నాడు. నాకే తెలీదు కదా, మేడం గారు ఏం చేస్తారో, ఏం ట్విస్ట్ ఇస్తారో, తను నా కోసం వస్తే మాత్రం ఒక్క క్షణం కూడా తను రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు అనుకొని ఇవన్నీ అరేంజ్ చేశా. ఫర్నిచర్, వంట సామాగ్రితో పాటు అన్నీ ఉన్నాయి. ఇంకా ఈ ఇల్లు దాటి అసలు బయటకి వెళ్ళాల్సిన అవసరమే లేదు అన్నాడు రిషి. అంటే నన్ను జైల్లో వేసినట్టు ఇక్కడే అరెస్ట్ చేస్తున్నారా అంది బుంగమూతి పెట్టుకుని ప్రేరణ. లేదు, ఇక్కడ అరెస్ట్ చేస్తున్నాను, జీవిత ఖైదు అంటూ నవ్వాడు తన గుండె వైపు చూపిస్తూ రిషి. పక్కనే వసంత్ ఉండడంతో ఇబ్బందిగా అనిపించి సైలెంట్గా అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళి కాళ్ళు చేతులు ఫేస్ వాష్ చేసుకుని పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి దీపం వెలిగించి హారతి తీసుకొచ్చి రిషికి వసంత్కి బొట్టు పెట్టి హారతి ఇచ్చింది ప్రేరణ. చాలా సంతోషంగా అనిపించింది రిషికి. తమకు నిజంగానే పెళ్ళైనట్టు అనిపించినా మళ్ళీ అంతలోనే అమ్మో అలా అనుకోవడం కూడా అనుకోవద్దు నేను అనుకున్నాడు. మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి పాలు పొంగిద్దాం అనుకుని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది ప్రేరణ. కానీ అందులో ఏమీ లేకపోవడంతో, ఇంట్లో అన్నీ ఉన్నాయి, బయటకి వెళ్ళక్కర్లేదు అన్నారు, ఓ గొప్పగా పాలు లేవు, ఇప్పుడే వెళ్ళి తెండి అంటూ ఆర్డర్ వేసింది ప్రేరణ. ఒరే వసంత్, ఆ పాల కూడా ఏదో చూడరా కాస్త అంటూ వసంత్ని పంపించాడు రిషి. ఇప్పటి నుండి నా పనేంటో నాకు క్లారిటీ వచ్చింది నాయనా, ఇంకా పాలు, పెరుగు, కూరగాయలు తేవడమే నా పని అనుకుంటా అనగానే ఇద్దరు నవ్వేశారు హాయిగా. వసంత్ అటు వెళ్ళగానే కిచెన్లో గిన్నెలన్నీ సర్దుతున్న ప్రేరణ దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి వెనకాల నుండి గట్టిగా హగ్ చేసుకున్నాడు రిషి. సార్, ఏంటిది అంది ప్రేరణ అతని చేతులు నెమ్మదిగా విడిపించుకుంటూ. నాకు నిన్ను ఎత్తుకుని గిరగిరా తిప్పేయాలన్నంత ఆనందంగా ఉంది తెలుసా అనగానే వసంత్ చెప్పుల సౌండ్ వినబడి, వాడున్నాడని వదిలిపెడుతున్నా, వాడెళ్ళని చెప్తా, తట్టుకోలేవు నా ప్రేమని రోజు నుంచి అంటూ ప్రేరణ బుగ్గ కొరికి మళ్ళీ ఏమీ తెలియని అమాయకుల్లా హాల్లోకి వెళ్ళాడు. అబ్బా అని బుగ్గ తుడుచుకుని తనలో తనే నవ్వుకుంటూ వసంత్ తెచ్చిన పాల ప్యాకెట్ తీసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టి
పాలు పోసింది ప్రేరణ. ప్రేరణ, ఏదైనా మంచి స్వీట్ చేయి, నోరు తీపి చేసుకుందాం ఈ శుభ సందర్భంగా అన్నాడు రిషి. అలాగే సార్, నా ఫ్రెండ్ కుసుమకి కూడా చెప్తే బాగుండు కదా అంది ప్రేరణ. అవును కదా, నేను ఫోన్ చేస్తాను, వసంత్ వెళ్ళి తీసుకొచ్చేస్తాడు. ఈలోగా నువ్వు స్వీట్ చేసేయి, ఏమంటావురా అన్నాడు రిషి. ఏం అక్కర్లేదు, ఫోన్ చేయండి, అదే వస్తుంది అడ్రస్ షేర్ చేస్తే. వసంత్ ఎందుకు పాపం ఊరికే తిరగడం అంది ప్రేరణ. మళ్ళీ వసంత్ వెళ్తే రిషి చేసే అల్లరి తలుచుకొని నిన్ను అని చాటుగా ప్రేరణని బెదిరించి, వాడేమైనా నడిచి వెళ్తున్నాడా? కారులోనే కదా, ఏమంటావురా? ముందు తనని అడుగురా, నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, స్వీట్ కూడా చల్లారిపోతుంది. అదే తనే డైరెక్ట్గా వస్తే టైం సేవ్ అవుతుంది కదా, ఏమంటావు ప్రేరణ? సూపర్ వసంత్, అంతే, అదే కరెక్ట్ అంది నవ్వుతూ ప్రేరణ. ఇద్దరి వంక గుర్రుగా చూస్తూ కుసుమకి కాల్ చేశాడు రిషి. అన్నయ్య చెప్పండి అంది కుసుమ భయంగా మాట్లాడుతూ. తన గొంతులోని భయాన్ని గుర్తుపట్టి మెల్లిగా బయటకు వెళ్ళి మాట్లాడాడు రిషి. కుసుమ, ఏమైంది అన్నాడు రిషి నెమ్మదిగా. ప్రేరణ మీతోనే ఉందా అడిగింది అనుమానంగా. అవును, ఏం? ప్రేరణ వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది, వాళ్ళ అన్నయ్యకి అమ్మ వాళ్ళకి. ఇరుగు పొరుగంతా వాళ్ళ ఇంటి ముందే మూగారు, నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు ఓకేనా, ఇంకా గొడవ జరుగుతోందా కంగారుగా అడిగాడు. ఇప్పుడే గొడవ సద్దుమణిగింది, నేనే వెళ్ళి నచ్చజెప్పాను అరవింద్కి, ఆంటీ వాళ్ళకి. నెమ్మదిగా అందరినీ శాంతపరిచి ఇక్కడే కూర్చున్నా. మీరు ఫోన్ చేశారని బయటికి వచ్చాను. ప్రేరణ ఎలా ఉంది, ఎక్కడున్నారు? నేను వసంత్ని పంపిస్తాను, నువ్వు ఇక్కడికి రా, ప్రేరణకి కాస్త హ్యాపీగా ఉంటుంది నిన్ను చూస్తే. కానీ నువ్వు అక్కడ జరిగినవేవి తనకు చెప్పకు ప్లీజ్, తను బాధపడుతుంది. అలాగే, నేను వస్తాను, తను వచ్చాక నాకు కాల్ చేయమనండి అంది. ఓకే అంటూ, రే తను రమ్మంటోంది వెళ్ళు అని వసంత్ని గదమాయించాడు రిషి. అన్ని దొంగ వేషాలు, నాతో అల్లరి చేయడానికి వసంత్ని పంపిస్తున్నారు, ఉండండి మీ పని చెప్తా అనుకుని నవ్వుకుంది ప్రేరణ. తర్వాతి భాగం రేపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.